ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నేను వీడియో పెడుతున్నా. ఐ థింక్ అప్పటికి ఉగాది అయిపోయి ఉంటుంది. సో ఉగాది రోజున నేను ఫర్ ద ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసిన. సో ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అంతా చూసిన తర్వాత ఎట్ ద ఎండ్ వరకు చూడండి. సో మిస్టేక్స్ అంటూ ఏమీ లేవు, అంతా బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం మనకి పిండి అనేది కొంచెం తక్కువ తీసుకున్నా, బట్ నేను ఏదైతే లోపల పూర్ణం చేసినానో అది కొంచెం ఎక్కువైపోయింది అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెఫినెట్గా ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో బాగుంది. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. సో నేను ఫస్ట్ ఇక్కడ తీసుకుంటుంది, కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. నేను ఇక్కడ మైదా పిండితో ట్రై చేశాను. 1 కప్ మైదా పిండి ఇక్కడ నేను పక్కన తీసుకున్నా కదా మెజర్మెంట్, అదే కప్ మైదా పిండి తీసుకుంటున్నా. అదే కప్పుతో మీరు శనగపప్పు కూడా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు అది క్వాంటిటీ ఎక్కువైంది, ఇది తక్కువైంది. సో అది మిగిలిపోయింది అంతే. సో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో మనం ఇది ఏదైతే ఉందో మైదా పిండిని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద ఎట్లా చేస్తాం అట్లా చేసుకోండి. సో చేస్తున్నప్పుడు ఒక 3 to 4 అవర్స్ అయినా మనం ఈ ముద్ద ఏదైతే ఉందో అది చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అందులో గీ అండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆయిల్, దాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఇంకా సాఫ్టీగా చాలా బాగా వస్తాయి. నేను చెప్తుంది నేతి బొబ్బట్లు. సో మోస్ట్లీ ఎక్కువ నేను నెయ్యే యూస్ చేశాను ఆయిల్ కన్నా. సో మీరు కూడా అదే ట్రై చేయండి. సో చాలా బాగా వస్తుంది నేతితో చేస్తే. అండ్ ఇక్కడ వచ్చి నేను బెల్లంని కరిగిస్తున్నాను. బెల్లం కరిగిన తర్వాత శనగపప్పుని ఇందులో యాడ్ చేస్తాను. ఆ శనగపప్పుని ఎట్లా అంటే ఒక కప్పు దానికి మనం 2-3 కప్స్ నార్మల్ మనం పప్పు ఎట్లా ఉడకబెడతామో సేమ్ అట్లానే ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం పప్పు గుత్తుతో దాన్ని స్మాష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది సాఫ్ట్గా అయిపోతుంది, చాలా పేస్ట్ కింద అయిపోతుంది. ఆ పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అది నేను డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్నాను. అది బాయిల్ అయిన తర్వాత మీరు కావాలితే చేత్తో కూడా దాన్ని చేసేసుకోవచ్చు. సో ఇట్లా పేస్ట్ వచ్చిన తర్వాత రెండు మిక్స్ అయ్యేంత వరకు ఒక 10 minutes మనం అది మిక్స్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే ఇందులో జీడిపప్పు, ఇలాచి ఇట్లా మీకు ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నేనైతే అవేమీ యాడ్ చేయలేదు, బట్ అది కూడా యాడ్ చేస్తే బాగుంటుందంట. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయండి. సో ఇది ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ కొంచెం టైం పడుతుంది టైట్ అవ్వడానికి, బట్ ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. సో ఆ టెక్స్చర్ అనేది మనకి టైట్గా వస్తుంది. సో చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. బట్ ఎట్లా వస్తుందో ఏంటా అనుకున్నా, బట్ బాగుంది, బాగా వచ్చింది. ఇది మీరు చేస్తూ ఉంటేనే మీకు అరోమా అనేది వచ్చేస్తుంది. సో నేనైతే అది ఫీల్ అయ్యాను. మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైనా ట్రై చేసి మీకు కూడా అట్లా అనిపిస్తే. అండ్ ఇక్కడ నేను తీసుకుంటుంది నార్మల్గా అయితే మనము ఈ పప్పు ఏదైతే తీసుకుంటామో శనగపప్పు తీసుకుంటే కొబ్బరికాయ వెయ్యరు, కొబ్బరి పౌడర్ ఏదైతే ఉందో. బట్ నేను ఇట్లా ట్రై చేద్దామని చెప్పి కొత్తగా ట్రై చేశాను. కొబ్బరి వేసాను, అట్లానే శనగపప్పు కూడా వేసి ట్రై చేశాను. అందుకే టేస్ట్ ఇంకొంచెం బెటర్గా వచ్చింది. సో డెఫినెట్గా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని నేను ముక్కల కింద తీసుకుని తురిమేసాను. డైరెక్ట్గా మనం మిక్సీ గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసా. చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా చూడండి. మోస్ట్లీ మనకి కొబ్బరి బొబ్బట్లు వేస్తారు, లేకపోతే నార్మల్ శనగపప్పు బొబ్బట్లు వేస్తారు కదా. సో నేను రెండు మిక్స్ చేసి చేశాను. సో అందుకే నాకు నచ్చింది టేస్ట్. సో ఎవరికైనా తెలియకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇట్లా కూడా. సో మనకి ఇక్కడ పేస్ట్ తెలిసిపోతుంది కదా, ఇట్లా కొంచెం వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. వెంటనే యూస్ చేయొద్దు. ఒక 5 to 10 minutes కొంచెం వేడి తగ్గిన తర్వాత కూల్ అయినాక అప్పుడు మనం ఆల్రెడీ మార్నింగ్ రెడీ చేసుకుని పెట్టుకున్న పిండి ఉంటుంది కదా మైదా పిండి, అది కూడా తీసుకుని కొంచెం కొంచెం కానీ ఇందులో పెట్టుకుని చేసుకోవడమే. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చేయండి. సో దట్ ఇంకా బాగా వస్తుంది. ఆయిల్ ఎక్కడ యూస్ చేయొద్దు. ఈవెన్ పైన ఏదైతే వేసుకుంటామో అప్పుడు మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కొన్ని డేస్ కూడా ఉంటుందంట. ఆయిల్ నెయ్యి మనం మిక్స్ చేయడం వల్ల కొంచెం నిల్వ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.